నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగే మార్గంలో సాగుతున్న పనులు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. జాతీయ రహదారి 44పై గుడిహత్నూరు వద్ద పనులతో వాహనదారులకు దూర భారం పెరిగిన దూరానికి ఆర్టీసీ అదనపు ఛార్జీల వసూలుకు రెడీ అయింది. రోడ్డు పనులు తమకు ఆర్థికంగా భారంగా మారున్నాయంటున్నారు ప్రయాణికులు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండల కేంద్రంలో 44 జాతీయ రహదారుల్లో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక రహదారిపై ప్రయాణం నరకంగా మారింది. డైవర్షన్ మార్గంలో ప్రతి బస్సు ట్రిప్పునకు సుమారు 4 కిలోమీటర్లు అదనంగా తిరగాల్సి ఉంటుంది. 10 నుండి 15 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది. పెరిగిన ఇంధన ధరలతో ఆయా రూట్లలో వచ్చే నష్టాలను పూడ్చుకునేందుకు ప్రయాణికులపై ఆర్టీసీ తాత్కాలిక భారం మోపనుంది. ఆయననే దాదాపు ఇక్కడ గౌరవ సర్పంచ్ గారు 2 నెలల నుండి అక్కడ చిన్న షెడ్డుతో కూడినటువంటి ఒక బస్టాండ్ను ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు 10 సార్లు రిక్వెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో మేడం గారు తన గ్రామ పంచాయతీ సొంత నిధులతో టెంట్ని ఏర్పాటు చేశారు. అక్కడ ప్రస్తుతం ఉన్నట్టు కాంట్రాక్టరు అంటే కొంచెం కూడా ఇక్కడ చొరవ చూపట్లేదు. త్వరతగిన పనులు ఆయన పూర్తి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రస్తుతం బస్సులు ఉట్నూరు పోయేటటువంటి ప్రయాణికులు డోంగర్గాం దాటిన తర్వాత మన్నూరు దగ్గర ఉన్న మలుపు నుంచి బస్సు తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ₹4 ఛార్జ్ కూడా పెంచినట్టు తెలుస్తున్నది. స్కూల్ పిల్లలకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 15వ తేదీ నుంచి స్కూల్స్ అన్నీ రీఓపెనింగ్ అవుతున్నాయి. కాబట్టి ఒకవేళ స్కూల్ పిల్లలు వెళ్ళాలంటే ఆ దారి నుంచి సర్వీస్ రోడ్డుని వినియోగించుకొని వెళ్ళాలి. ఆ పరిస్థితులలో వాహనాలు పిల్లలు 2 ఒకే రోడ్డుపై అంటే కొంచెం ఆదిలాబాద్ నుంచి ఉట్నూరు మార్గంలో ఆసిఫాబాద్ మంచిర్యాల వైపు వెళ్లే అన్ని రకాల బస్సుల్లో ప్రతి ప్రయాణికుడిపై ₹10 అదనంగా ఛార్జీ విధించనున్నారు. ఆదిలాబాద్ నుంచి ఉట్నూరుకు ఛార్జీ ₹60 ఉండగా ₹70 పెరగనున్నాయి. ఇలా ఆసిఫాబాద్ మంచిర్యాల వైపు వెళ్లే ప్రతి స్టాప్కు ఇప్పుడున్న ఛార్జీలకు అదనంగా ₹10 పెరుగుతాయి. రహదారి నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఇక పనులు పూర్తయితే పాత మార్గంలోనే బస్సులు నడుస్తాయని, అప్పుడు పాత ఛార్జీలు వస్తాయని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఇక ఆదిలాబాద్ వైపు నుండి నిర్మల్ వెళ్లే ప్రయాణికులకు బస్సు షెల్టర్ లేకుండా పోయింది. ప్రయాణికుల ఇబ్బందిపై స్థానిక సర్పంచ్ స్పందించారు. ఇక సొంత డబ్బులతో రహదారిపై బస్ స్టాప్ కోసం షామియానా ఏర్పాటు చేశారు. పనులు ప్రారంభించారు కానీ చాలా రోజులైంది. కనీసం లేదన్నా 9 నెలలు అవుతుంది. ఆయన పనులు తొందరగా చేయడం లేదు, చాలా స్లోగా నడుస్తున్నది. దీనివల్ల అనేక ప్రాణాలు పోయే అవకాశం ఉన్నది. ఇప్పుడు స్కూల్ కూడా చాలా అవుతుంది. ఆ రోడ్ నుంచి మనం చూస్తే మండల్ ఉన్నది, పోలీస్ స్టేషన్ ఉన్నది, కాలేజ్ ఉంది, స్కూల్ ఉన్నది. ఆ పిల్లలు అక్కడి నుంచి వెళ్ళాలంటే ఆ సర్వీస్ రోడ్ కింద నుంచి వేశారు. ఆ సర్వీస్ రోడ్ వల్ల పిల్లలకు చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ముందు వర్షాకాలం వస్తుంది. ఆ వర్షాకాలంలో ఆ రోడ్లకు పెద్ద పెద్ద గొంతులు పడే అవకాశం ఉన్నది. ఆ సర్వీస్ రోడ్ కూడా సరిగా లేదు. దానివల్ల అనేక ఇబ్బంది ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను కాంట్రాక్టర్కి ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇది అతి త్వరలో ఈ పనులను చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా రహదారి పనులు పూర్తయ్యే వరకు ప్రయాణికులపై ₹10 అదనపు భారం పడనుంది. ఇటు సమయం వృధా కావడంతో పాటు 4 కిలోమీటర్ల దూరం భారం పెరగనుంది. పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.